నగరం కల్లూరు అర్బన్ 32వ వార్డ్ ముజఫర్ నగర్ టీసీ లక్ష్మమ్మ కుట్టు సెంటర్కు విశ్రాంత రాయలసీమ ఐజీపీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ 2 లక్షలు విలువ చేసే కుట్టుమిషన్లు విరాళంగా అందజేశారు. ఈ మేరకు మంగళవారం విశ్రాంత రాయలసీమ ఐజీపీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ చేతుల మీదుగా కుట్టు మిషన్లను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ట్రాఫిక్ సిఐఎస్ మన్సూరుద్దీన్, సేటియు ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్, సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప, లారీ ఓ నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాబు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జి ధనలక్ష్మి, సిపిఎం నగర నాయకురాలు లక్ష్మీభాయ్, కుట్టు శిక్షణ కేంద్రం శిక్షకురాలు కుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా కుట్టుమిషన్ల దాత షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ పేదలు నివసించే ప్రాంతాల్లో ఇలాంటి శిక్షణ కేంద్రాలు ప్రజలకు ఉపాధి కేంద్రాలుగా వెలుగొందాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో తమ వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. అదేవిధంగా కుట్టు శిక్షణ కేంద్రంకు మరుగుదొడ్లు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. శిక్షణ తీసుకుంటున్న మహిళలకు ఆదాయ వనరులు సైతం ఏర్పాటు చేస్తామని హామీ చారు. ఐద్వా నాయకురాలు లక్ష్మీబాయ్ మాట్లాడుతూ మహిళల సమస్యలు గుర్తించి కుట్టు శిక్షణ కేంద్రానికి ఆర్థిక సహకారం అందచేయడం పట్ల మహమ్మద్ ఇక్బాల్ కు అభినందనలు తెలియజేశారు. ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్ మాట్లాడుతూ కుట్టు శిక్షణ కేంద్రం అభివృద్ధికి ట్రాఫిక్ సిఐఎస్ మన్సూరుద్దీన్ సహకారం మరువలేనిదని, మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రానికి కొత్త వెలుగులువ షాయని అన్నారు. అనంతరం టీసీ నరసింహయ్య గ్రంథాలయం పరిశీలన చేసిన మహమ్మద్ ఇక్బాల్ గ్రూప్ 2 చదువుకోవడానికి మెటీరియల్స్ కోసం రూ. 10,000 ఆర్థిక సహకారం గ్రంథాలయ అధ్యక్షులు కె ప్రభాకర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాళ్లు దానమ్మ, సువార్తమ్మ, శారదమ్మ, గ్రంథాలయ నిర్వాహకులు ఎస్ బషీర్, స్థానిక సిపిఎం నాయకులు వి విజయ్ కుమార్, ఎస్ షంసీర్, ఎస్ ముక్తియార్, వెంకటేష్, సురేంద్ర, కుట్టు శిక్షణ కేంద్రం మహిళలు తదితరులు పాల్గొన్నారు. రైట్, ఓకే. సార్ రెడీ, అందరు చూడండి. నమస్కారం. ముజఫర్ నగర్ సోదర సోదరిమణులకు, ముఖ్యంగా సోదరిమణులకు నమస్కారం. అస్సలాము అలైకుం. ఇక్కడ మా తరపు నుంచి, మా కుటుంబం తరపు నుంచి ఒక మంచి మెషిన్లు, కుట్టు మెషిన్లు మా పేద ప్రాంతంలో, ఈ ప్రాంత వాడిగా నేను కొన్ని స్కూళ్ళకి ఇస్తున్నాను. కానీ ఈ ఒక ప్రాంతంలో, ఈ పేద ప్రాంతంలో పెడితే వాళ్ళు నేర్చుకోవడమే కాకుండా, వాళ్ళకు ఉపాధి శిక్షణ కాకుండా ఉపాధికి కూడా ఈ కేంద్రం నిలయంగా ఉండాలనే దృక్పథంతో ఇది పెట్టడం జరిగింది. ఇక్కడ పేద ప్రాంతం, సో ఇక్కడ మంచి వీళ్ళు ఈ మేడం కూడా కుమారి గారు టీచ్ చేయడం, తర్వాత ఆయన ఇన్ఛార్జ్ ఆయన రావడం, నేను కృతజ్ఞత చెప్తున్నా మా ఇన్స్పెక్టర్ మన్సూర్ గారికి. చాలా ఇంట్రెస్ట్ తీసుకొని నేను చెప్పాను, ఈ విధంగా నేను చేయదలుచుకున్న ఈ మంచి కార్యక్రమం అంటే ఈ ప్రాంతం పేద ప్రాంతం, ఇక్కడ మనం చేస్తే బాగుంటుంది. సో ఇనిషియల్గా ఇది కొంచెం వేడిగా ఉంది, కొంచెం కూలర్లు పెట్టడం ఇవన్నీ చేస్తాం. సరే, కూలర్ పెడితే అది దారం పోతుంది అనేది అన్నారు. కాసేపు ఏది ఏమైనా ముందు కొంచెం చల్లగా ఉండే, నడవడానికి ఏదైనా సపోర్ట్ అవసరమైతే ఖచ్చితంగా చేస్తాం. తర్వాత దీన్ని వీళ్ళు నేర్చుకోవడమే కాకుండా ఈ కేంద్రాన్ని, అంటే రేపు పొద్దున ఒక జాబ్ వర్క్ రావడం, లేకపోతే ఆ జాబ్ వర్క్ వీళ్ళు చేసి ఒక కంపెనీనో ఏదో అది కూడా చూద్దాం, కొందరిని అటాచ్ చేస్తే ఒక కేంద్రంగా మీరు ఇక్కడ నుంచే మీరు పనిచేసి మీకు ఒక ఉపాధి కలిగేటట్టు, డబ్బు వచ్చే ఆదాయ మార్గం వచ్చేటట్లు వీళ్ళకు ఉండాలనే ఆలోచన. అది లాంగ్ టర్మ్ ఆలోచన. కొన్ని నెలల్లోనే జాబ్ వర్క్ చేసుకుంటూ ఇక్కడ పనిచేసే వాళ్ళు, శిక్షణ పొందిన వాళ్ళు, వాళ్ళకు ఉపాధి కూడా డబ్బు సంపాదించే మార్గంగా ఉండాలి, కేంద్రం ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేసిన మన్సూర్ గారికి, తర్వాత కుమారి గారికి, ఆయన మన ఈ కేంద్ర ప్రసాద్ గారు, ప్రభాకర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నా పేరు లక్ష్మీబాయ్ అండి. ముజఫర్ నగర్ మాది స్లమ్ ఏరియా. ఇక్కడ చాలా సంవత్సరాలుగా మేము ఇక్కడ కుట్టు శిక్షణ కేంద్రం పెట్టి నడిపిస్తున్నాము. పేద ప్రజలు వచ్చి చాలా తక్కువగా రేటుకి నేర్చుకుంటున్నారు. బయట 15,000, 20,000 అట్లా ఇచ్చి నేర్చుకోవాలి. ఇక్కడ అట్లా అమౌంట్ లేకుండా ఇక్కడ మేము నేర్పిస్తూ ఉన్నాము. ఇక్బాల్ సార్వా గారు పేద ప్రజల మీద దయ ఉంచి మిషన్లు ఇప్పించినందుకు
అక్కా చెల్లెమ్మలందరికీ ఇప్పించినందుకు సార్ గారికి ధన్యవాదాలు. కుటుంబం కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. లక్ష్మీబాయి సార్ నా పేరు. కుట్టు సెంటర్కు ఒక పండగ అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ కుట్టు సెంటర్ కానీ అవతరగా గ్రంథాలయాన్ని కానీ మేము కష్టజీవులకు ఉంటూ ఇక్కడ అందరూ నిరుపేదలు రోజు కూడా కూలి చేసుకునే వాళ్ళే. చాలా మా అక్క చెల్లెమ్మలకు మా దాదాపు 10 సంవత్సరాలుగా ఇక్కడ కుట్టు సెంటర్ నడుపుకుంటూ చిన్న చిన్న మిషన్లు పెట్టుకుంటూ వాళ్ళకు తక్కువ వేతనం అంటే నెలకు 100 రూపాయలు మాత్రం తీసుకుంటూ వాళ్ళకు నడిపించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు షేక్ ఇక్బాల్ సార్ గారు ఈరోజు మా యొక్క సెంటర్ను సందర్శించి వెంటనే మీకు కుట్టు సెంటర్లు ఇస్తామని చెప్పేసి 2 లక్షల రూపాయలు విలువ చేసే కుట్టు సెంటర్లను మాకు ఉచితంగా బహుమతి చేసినందుకు సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మన ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ సార్ గారు ప్రత్యేక కృషి తీసుకొని ఇక్కడైతే బాగుంటుంది పద్ధతిలో సార్ చెప్పడం దాదాపు 4-5 సార్లు ఇక్కడ తిరిగి ఈ యొక్క ప్లేస్ కూడా సందర్శించి మరి ఇక్బాల్ సార్ గారికి ఖచ్చితంగా ఇక్కడ పెట్టిన సార్ మంచిగా ఉంటున్న పద్ధతిలో ప్రోత్సహించిన సార్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్బాల్ సార్ గారు ఇక్కడ చూసి ఇక్కడ వేడి వాతావరణం ఉంది కాబట్టి మీకు చల్లని వాతావరణం వచ్చేలాగా మీ సెంటర్ను ఖచ్చితంగా తీర్చిదిద్దుతాను. అట్లాగే మహిళలకు సంబంధించిన మరుగుదొడ్ల సౌకర్యం కూడా కల్పిస్తాను. కాబట్టి ఈ యొక్క సౌకర్యాన్ని మీకు కల్పిస్తాను. సార్ గారికి ప్రత్యేకమైన మరోసారి మేము కృతజ్ఞత భావంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రానున్న కాలంలో సార్ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఇంకా 10 మందికి కూడా సేవా సహకారాలు కల్పించాలని చెప్పేసి మేము మా సెంటర్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.